బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఢిల్లీ, హర్యానా తరహాలో తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముసాయిదాను సిద్ధం చేసిన అధికారులు దానిపై సీఎంకు వివరణ ఇచ్చారు. అయితే ముసాయిదాలోని అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎం కూడా అధికారులకు పలు సూచనలు చేశారు. కోర్సుల విషయంలో డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. అంతేకాదు యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణంపై పలు కీలక సూచనలు చేశారు. అలాగే శిక్షణ పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు సంబంధించి ముందుగానే వివిధ కంపెనీలతో చర్చించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిధుల విషయంలో ఎలాంటి రాజీ పడద్దన్నారు సీఎం. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఫోన్ లైన్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి ఎలాంటి సూచనలు చేశారు? ప్రియా, రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు అదేవిధంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అన్నది చాలా అవసరం పడుతుంది. ఎందుకంటే చాలా వరకు జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ లేకపోవడం వల్ల యువత ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీని పెట్టాలని కూడా ప్రభుత్వం భావించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రియారిటీగా తీసుకున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ బిల్లు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రధానంగా ఈ స్కిల్ యూనివర్సిటీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో చాలా కీలకమైన అంశాలను మాట్లాడడం జరిగింది. ఢిల్లీ, హర్యానా తరహాలోనే మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా స్కిల్ యూనివర్సిటీ ముసాయిదాకు సిద్ధం చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అవసరం కూడా ఢిల్లీ, హర్యానాకు వెళ్లి అక్కడ ఆ యూనివర్సిటీ అవలంబిస్తున్నటువంటి విధానాలు, అదేవిధంగా విద్యా విధానాలను అమలు పరచాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. యూనివర్సిటీ సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమా కోర్సు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా చేశారు అధికారులు. అయితే కోర్సు సంబంధం విషయంలో డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాలకి ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించడం జరిగింది. అంటే ప్రియా, దీంట్లో అంటే జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో, మన దేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా జాబ్ ఓరియంటెడ్ గా ఉన్నటువంటి వాటిపైన ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని కూడా చెప్పడం జరిగింది. అట్లాంటి కోర్సులు మాత్రమే మనం అడాప్ట్ చేసుకుంటే బాగుంటుందన్న విషయాన్ని ఒకటి, శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలాగా ప్రణాళిక చేసుకోవాలి. అంటే మనకు క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ క్యాంపస్ తరహాలో ఇంటర్వ్యూ చేసుకొని వాళ్లకు విద్యార్థులకు అందరికి కూడా ఉపాధి అవకాశాలు ఉండే విధంగా ఈ యూనివర్సిటీస్ ఉండాలి. అందుకు ఉండాలి. ప్రస్తుతం చాలా యూనివర్సిటీలు అది నిరుద్యోగ కర్మాగారంగా తయారు చేస్తున్నటువంటి విధానాలు ఉన్నాయి. ఇట్లా నిరుద్యోగులను తయారు చేయదు యూనివర్సిటీస్. అంటే యువకులను అందరి కూడా ఉపయోగకరమైనటువంటి భావి భారత పౌరులుగా, అదేవిధంగా మ్యాన్ పవర్ ను ఉపయోగించే విధంగా ఉండాలి తప్ప నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా యూనివర్సిటీలు, విద్యా సంస్థలు ఉండకూడదన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. అందులో భాగంగానే కొత్త యూనివర్సిటీకి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ పెట్టుకోవాలి. చాలా స్కిల్స్ ఈ రోజు అవుతుంది. ఏఐ లాంటి సంబంధించినటువంటి టెక్నాలజీ, ఐటీ సంబంధించిన టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఏఐ టెక్నాలజీ సంబంధించినటువంటి స్కిల్స్ యూనివర్సిటీ కూడా, అంటే స్కిల్ యూనివర్సిటీలో అటువంటి కోర్సులు ప్రవేశపెట్టినట్టయితే విద్యా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా సూచించడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా దీంతో పాటుగా దాదాపు 17 కోర్సులతో పాటు ఏటా 20,000 మంది శిక్షణ ఇచ్చే విధంగా ఉండబోతుంది. ప్రైవేట్ కంపెనీలు భాగస్వామ్యంతో, అంటే ఎంఓయూ కుదుర్చుకుని వారి ద్వారా తీసుకోవాలన్నది ఒకటి. హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ ఉంటూ మెయిన్ క్యాంపస్ హైదరాబాద్ లో ఉండి బడ్జెట్ సంబంధించిన అంశాలు కానీ మిగతా అంశాలు కూడా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడతాము. దానికి సంబంధించిన విధానాలు ఉంటాయని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ ప్రియా, దీంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు, విద్యార్థులకు ఉపాధి లక్ష్యంగా, అదేవిధంగా ప్రపంచ స్థాయిలో కూడా తెలంగాణకు సంబంధించిన మ్యాన్ పవర్ ను ఉపయోగించుకునే విధంగా ఈ యొక్క స్కిల్ యూనివర్సిటీ ఉండాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం. అందులో భాగంగానే ఈ అసెంబ్లీ సమావేశంలోనే స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం అయితే కనబడుతుంది. సో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో, అంటే పీపీపీ మోడల్, పబ్లిక్ పార్ట్నర్షిప్, అంటే పార్ట్నర్షిప్ సంబంధించిన దాంట్లో ఇది ఉండబోతుంది. పీపీపీ మోడల్ ప్రైవేట్ తో పాటుగా పబ్లిక్, ఎంటర్‌ప్రెన్యూర్స్ వీళ్ళందరితో భాగస్వామ్యాలతో ఉండే విధంగా చేయబోతున్నారు. ఈ స్కిల్ యూనివర్సిటీ లాభాపేక్ష కాకుండా స్వయం ప్రతిపత్తి ఉండే విధంగా, అంటే ఆటోనమస్ బాడీగా ఉండే విధంగా ప్లాన్ చేయాలని కూడా అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. చాలా ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లో కూడా చాలా మటుకు శాటిలైట్ క్యాంపస్ గా ఉన్న నేపథ్యంలో వీటిని మరింత ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెక్నాలజీ, అంటే ఆ విద్యా విధానాన్ని మన రాష్ట్రంలో ఇంకా అప్డేట్ తో
ఈ యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశంలోనే ఇది ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ సాదిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.